విశ్వంబరపై రోజు రోజుకు భారీగా పెరిగిపోతున్న అంచనాలు. ఏకంగా విఎఫ్ఎక్స్ కి అన్ని కోట్ల అంటూ కామెంట్స్. హాలీవుడ్ టెక్నీషియన్స్ తోటి కూడా ఈ సంప్రదింపులు. మరి ఆ వివరాలేంటి? అటు హరిహర వీరమల్లు కూడా మధ్యలో వచ్చింది. మరి దాని సంగతి ఏంటి అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. మెగాస్టార్ చిరంజీవి గారు నటించేటువంటి సినిమా విశ్వంబర. డైరెక్టర్ వశిష్ఠ గారి కాంబినేషన్లో ఓ సోషియో ఫ్యాంటసీ సినిమాగా రాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే సినిమాని చాలా వరకు కూడా ఈ సినిమా అసలు చిరంజీవి గారి హిస్టరీలోనే ఇదొక కొత్త మైల్ స్టోన్గా నిలవబోతుందని కూడా గతంలో కామెంట్స్ వినిపించాయి. ఎందుకు అనంటే ఆయన అలాంటి సినిమాలు తీశాడు, సో అది డెఫినెట్గా వర్కౌట్ అయింది అని కూడా అన్నారు. అప్పుడెప్పుడో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తీసినప్పుడు ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో స్టిల్ ఈ జనరేషన్స్కి ఆ సినిమా విశ్వంబర సినిమా అంతలా కనెక్ట్ అవుతుందని కూడా కామెంట్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు విశ్వంబర సినిమాకి గాను చాలా వరకు అంటే అసలు స్టోరీ లైనే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట. విశ్వంబర అనే లోకానికి కారణ జన్ముడైనటువంటి మానవుడికి మధ్య జరిగే స్టోరీయే ఈ విశ్వంబర అనే టైటిల్ కూడా గతంలో చెప్పుకొచ్చారంటే కారణ జన్ముడు ఇక్కడ డెఫినెట్గా చిరంజీవి గారు, అది కూడా అందరికి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రీవియస్గా ఎప్పటి నుంచో అంటే రిలీజ్కి వస్తూనే ఉంది. గతంలో సంక్రాంతికి రిలీజ్ అవుతూ ఉంది, కానీ సంక్రాంతికి కాలేదు, గేమ్ చేంజర్ వల్ల ఆగిపోయింది అని కూడా అన్నారు. బట్ దాని తర్వాత మళ్ళీ మే 9th అన్నారు, హరిహర వీరమల్లు ఉంది కాబట్టి సో అది కూడా అప్పటికి కూడా రావట్లేదు. దాని తర్వాత వేరే జూలై 24న వస్తుందన్న కామెంట్స్ కూడా వినిపించాయి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే విశ్వంబరాకి కేవలం గ్రాఫిక్స్ కోసం అంటే గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ ఏదైతే ఉన్నాయో సో వాటి కోసమే దాదాపు ఒక 75 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నట్లయితే సమాచారం అందుతుంది. సో ఇన్ కేస్ ఒకవేళ 75 కోట్ల బడ్జెట్ కేవలం విఎఫ్ఎక్స్కి అయితే అది చిరంజీవి గారి బడ్జెట్లోనే అంటే చాలా పెద్ద బడ్జెట్ సినిమా, ఎస్పెషల్లీ విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసమే. అంటే ఇంకా ఆయన రెమ్యునరేషన్స్ ప్రీవియస్గా వేరే ఉన్నటువంటి సినిమా ఖర్చు మొత్తం అన్నీ కూడా ఇంకా దాదాపు ఇంకా పెరిగిపోతాయి. అండ్ ఆయన లైఫ్లోనే అది ఒక బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా కూడా చెప్పుకోబడుతుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే దీంట్లో చాలా వరకు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ ఏంటి అన్న డౌట్ కూడా వినిపించింది. గేమ్ చేంజర్ కోసం అంటే అబ్బాయి కోసం తండ్రి తగ్గాడని వినిపించాయి. దాని తర్వాత మళ్ళీ తమ్ముడి కోసం అన్నయ్య దగ్గర అనిపించాయి. కానీ మే 9th కూడా ఈ సినిమా రిలీజ్ చేద్దామన్న ఆలోచనలో ఉన్నట్లయితే ఉంది ప్రీవియస్గా. కానీ అదే మే 9th హరిహర వీరమల్లు రిలీజ్ అవబోతుంది అనమాట. సో అందుకోసమనే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి దాన్ని మళ్ళీ జూలై 24కు వెళ్దామన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ జూలై 24 డేట్ ఏంటి అంటే గతంలో ఇందిరా సినిమా రిలీజ్ అయినటువంటి డేట్ అనమాట. సో ఆ సినిమా అప్పుడు రిలీజ్ అయ్యి ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. బట్ అందుకోసమనే ఆ ఏదైతే సెంటిమెంట్ ఉంటుందో ఆ డేట్ సెంటిమెంట్, బట్ అదే రోజున మళ్ళీ విశ్వంబర రిలీజ్ చేస్తే డెఫినెట్గా హిట్ అవుతుందని కూడా నమ్ముతున్నారన్నట్లయితే తెలుస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఆల్రెడీ ఎప్పుడో విశ్వంబర కంప్లీట్ అయింది, రిలీజ్కి కూడా గతంలోనే వస్తుంది అనుకున్నారు. బట్ ఆల్రెడీ సంక్రాంతికి రాలేదు, ఇప్పుడు మే 9th కూడా వచ్చే సూచనలు లేవు. డెఫినెట్గా విఎఫ్ఎక్స్ మాత్రం జరుగుతుంది వర్క్స్. కానీ హరిహర వీరమల్లు కూడా మే 9th అయితే వచ్చేలా కనబడట్లేదు. డెఫినెట్గా ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో అందరూ కామెంట్ చేస్తున్నారు. తమ్ముడి కోసం అన్న తగ్గితే తమ్ముడు కూడా రావట్లేదు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే హరిహర వీరమల్లు మే 9th వస్తుంది కాబట్టి చిరంజీవి గారు ఆగారు. బట్ ఇక్కడ తమ్ముడు రావట్లేడు, అన్న రావట్లేరు అని చెప్పేసి మెగా ఫ్యాన్స్ కొంతమంది కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతున్నారు. సో చూడాలి మరి. ఇన్ కేస్ ఒకవేళ సినిమా అదే జూలై 24న రిలీజ్ అయితే మాత్రం చాలా పెద్ద హిట్ అవుతుందని కూడా చాలామంది నమ్ముతున్నారు. అండ్ ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే విఎఫ్ఎక్స్కి ఆల్మోస్ట్ 75 కోట్లు అంటే అది చిన్న విషయం కాదు. ఇన్కేస్ సినిమా ఎంత లేట్ అయినా కానీ సో విఎఫ్ఎక్స్ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ అవ్వద్దు అనే ఉద్దేశంలో అయితే మూవీ టీం ఉన్నట్లయితే తెలుస్తూ ఉంది. సో ఆ విఎఫ్ఎక్సే సినిమాకి చాలా హైలైట్ అని ప్రీవియస్గా ఆ సాంగ్ నుంచి వెళ్ళి ఒక రామరామ అనే సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ సినిమా సాంగ్కి తెలుసు మనందరికీ సరస్వతి పుత్రుడు అంటే రామ్ జోగయ్య శాస్త్రి గారు ఆ లిరిక్స్ అండ్ రామరామ సందర్భంగా హనుమాన్ జయంతి సందర్భంగా పాట రిలీజ్ అయింది. అందులో చాలామంది డాన్సర్స్ తోటి చిరంజీవి గారు వేసినటువంటి స్టెప్పులు ఇప్పటికీ అవి సోషల్ మీడియాలో వైరల్గా మారుతూనే ఉన్నాయి. ఎందుకు అనంటే ఆయన ఈ ఏజ్లో కూడా అలాంటి స్టెప్స్ అంత యూనిక్గా అంత స్టాండర్డ్గా వేస్తడం అనేది నిజంగా వన్ అండ్ ఓన్లీ బాస్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో మొత్తంగా అయితే విశ్వంబర విఎఫ్ఎక్స్కి మెయిన్ అక్కడ కీ రోల్ పోషించినట్లయితే తెలుస్తుంది. సినిమా ఆల్రెడీ ఇప్పుడు చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారి కాంబినేషన్లో చేస్తున్నారు ఒక సినిమా, అండ్ దాని తర్వాత నాని గారు ప్రొడ్యూసింగ్లో శ్రీకాంత్ ఓదెల గారితో ఇంకొక సినిమా చేస్తున్నారు.
సో కాబట్టి ఈ సినిమా ఆల్రెడీ షూటింగ్ ఈయన చేసేంత వరకు షూటింగ్ కంప్లీట్ అయింది. బట్ విఎఫ్ఎక్స్, సీజీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం చేస్తున్నారు. ఇక్కడ చిరంజీవి గారు ఇప్పుడు ఈ 2 సినిమాలలో బిజీగా ఉన్నారు. అందుకోసమని ఇక విశ్వంబరాకి ఆయన చేసాడు. ఇప్పుడు ఈ సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారని కూడా వినిపించాయి. సో దీనికే గతంలో విశ్వంబరాని లైట్ తీసుకున్నారా చిరుగాడు కూడా అని కూడా వార్తలు వినిపించాయి. బట్ కాదు, అది ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ అయింది. విఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ 2 సినిమాలు ఆయన యాక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు అనిల్ గారి వచ్చేటువంటి సినిమా కూడా అది కంప్లీట్గా ఈ సంక్రాంతికి అంటే 2026 సంక్రాంతికి రావాలని చాలా గట్టిగా అయితే ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ పూజా కార్యక్రమాలు కూడా అయినాయి. బట్ దాని తర్వాత శ్రీకాంత్ గారి డైరెక్షన్లో ఉంటుంది. సో ఏదేమైనా కానీ కేవలం విఎఫ్ఎక్స్ కోసమే 75 కోట్లు అంటే అది చిన్న విషయం కాదు. అండ్ ఇక్కడ అది ఆయన లైఫ్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా కూడా చెప్పుకోవచ్చు. సో వశిష్ఠ గారు తెలుసు మనకు బింబిసార్ అని ఒక టైం ట్రావెల్ కథని ఎంత బాగా కనెక్టింగ్గా చెప్పారో. అండ్ పార్ట్ 1 అంటే ఓన్లీ పార్ట్ 1 పార్ట్ 2 కాకుండా ఒక్క సినిమాలోనే ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తూ కన్విన్స్ అయ్యారు. బట్ అలాంటి డైరెక్టర్ మళ్ళీ ఇటు సోషియో ఫ్యాంటసీ కథ తీస్తున్నారంటే అందరికీ నిజంగా అదొక డెఫినెట్గా క్యూరియాసిటీ చాలా పెంచుతుంది. సో చూడాలి మరి విశ్వంబర ఎప్పుడు డేట్ ఎప్పుడు అనేది అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. మేబీ ఇందిరా సెంటిమెంట్ వర్కౌట్ అయితే జూలై 24న అయితే రాబోవచ్చు మరి. సో చూద్దాం ఎంతవరకు విశ్వంబర సోషియో ఫ్యాంటసీ మూవీ జగదేక వీరుడు, అతిలోక సుందరి తర్వాత మరి అదే రేంజ్లో ఉండేటువంటి సినిమా కూడా అని అంటున్నారు. సో మరి చూడాలి, మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఆ సినిమా కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తారు. ఎందుకు అనంటే అక్కడ ఆ సినిమా ఎంత వర్కౌట్ అయిందో తెలుసు. స్టిల్ ఇప్పటికీ విశ్వంబర కూడా అదే సక్సెస్లో వెళ్తే ఆల్ హ్యాపీ అని కూడా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. సో చూడాలి మరి.